అమెరికాలో స్టాచ్యూ ఆఫ్ యూనియన్ పేరుతో 100 అడుగుల హనుమాన్ విగ్రహం ప్రతిష్ఠించారు. టెక్సాస్ రాష్ట్రం హ్యూస్టన్ నగర అష్టలక్ష్మి దేవాలయ ప్రాంగణంలో ఈ విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. ముఖ్య అతిథి చిన్నజీయ స్వామి ఆధ్వర్యంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కాగా ఈ మహా విగ్రహంపై హెలికాప్టర్లతో పూల వర్షం కురిపించారు. ఈ క్రమంలో భక్తులు జై వీర హనుమాన్ నినాదాలతో ప్రాంగణమంతా మారుమోగిపోయింది. మరి మన హైందవ సంస్కృతికి సంబంధించినటువంటి ఇలాంటి ఎంతో అద్భుతాలు జరుగుతోంది. అమెరికాలో అయితే ఎంతో చక్కగా ఇంతటి భారీ విగ్రహాన్ని నెలకొల్పడం ఎంతో ఆనందంగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అక్కడ జై శ్రీరామ్ నినాదంతో అయితే హనుమాన్ విగ్రహానికి సంబంధించిన ఈ విషయాన్ని చూస్తూ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ జై శ్రీరామ్ జై హనుమాన్ అంటూ ఆ విగ్రహ ప్రతిష్టాపన సమయంలో చుట్టుప్రక్కల అయితే మారుమ్రోగిపోయింది. అమెరికాలో ఈ హనుమాన్ విగ్రహానికి ప్రతిష్టాపన కోసం ఎంతో కృషి జరిగిందని, ఎట్టకేలకు హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపన జరగడం చాలా సంతోషంగా ఉందని అక్కడ ఉన్నటువంటి కార్యవర్గంలోని ఎంతో అద్భుతమైనటువంటి విషయాలను తెలియజేస్తున్నారు. 1-2 కాదు, 100 అడుగుల మహా హనుమాన్ విగ్రహాన్ని ఎంతో చక్కగా ఆవిష్కృతం చేశారు. శ్రీ 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 త్రిదండి చిన్నజీయ స్వామి వారి ఆధ్వర్యంలో అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపనపై హైందవ సమాజం నుంచి సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అమెరికాలోని హ్యూస్టన్ నగరం దివ్య సాకేతంగా మారింది. ఆంజనేయ నామస్మరణతో మారుమోగిపోయింది. మరి నగరంలోని దివ్య అష్టలక్ష్మి ఆలయ ఆవరణమంతా కూడా అభయ హనుమాన్ విగ్రహం ఆవిష్కృతంతో దివ్య మంగళ ప్రదేశంగా మారింది. అమెరికాలో 3వ అతిపెద్ద విగ్రహంగా ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది అభయ ఆంజనేయ స్వామి విగ్రహం.